పాము ముంగిసల మధ్య జాతి వైరం ఏదో ఉంది. బహుశా అవి పుట్టినప్పటి వేళలోనే ఆ విరోధం కూడా పుట్టుంటుంది. అందుకే నిత్యం కొట్లాడుకునే మనుషుల్ని పాము ముంగిసల్లా కొట్టుకుంటారని అంటూ ఉంటారు. అసలు జంతువుల సినిమాల్లో అయితే రెండిటి మధ్య పోరు దృశ్యాలు తప్పనిసరిగా పెడుతూ ఉంటారు. అదొక ప్రతీకాత్మక దృశ్యం, అంటే సింబాలిక్ సీన్ అయిపోయింది. అయితే విడివిడిగా చూస్తే రెండు జీవులు ఎలుకల్ని చంపడం ద్వారా రైతు మిత్రులుగా పేరొందాయి. ముంగిస మాత్రం ఎలుక భర్తం పడుతుంది, కానీ అది సర్వభక్షికి కావడంతో పంటల్ని కూడా తినేస్తుంది. దాంతో రైతులకు అపారమైన నష్టం వాటిల్లుతుంది. పండ్ల చెట్టులకైతే దిగుబడి శూన్యం. అదే సమయంలో పంటలను తినే లక్షణం లేని పాములు అవే పంట పొలాల్లో, పండ్ల తోటల్లో తిరిగే రైతులను కాటువేస్తూ ఉంటాయి. ఈ విషయాల్లో మాత్రం ముంగిసల వల్ల రైతులకు ప్రాణహాని ఉండదని చెప్పుకోవాలి. 1980లలో జపాన్ రైతులు భారత్ వంటి పలు దేశాల నుంచి ముంగిసలను దిగుమతి చేసుకున్నారు. ఇది చేతులారా కొని తెచ్చుకుంటున్న ముప్పని ఆనాటికి వాళ్ళకి తెలియదు. కారణం ఏంటంటే జపాన్ దేశంలో పాములు ఇళ్ళు, కార్యాలయాలు, పంట పొలాలు ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమయ్యేవి. అదో పెద్ద సమస్యగా మారింది. జపాన్ ద్వీపదేశమని తెలుసుగా అక్కడ అమామి ఓషిమా దీవిలో పాముల మూలంగా రైతులు ఇక్కట్ల పాలయ్యారు. హాబూ జాతి పాముల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం, ఏదో సమయంలో రైతుల పాదాలు ఏమరపాటుగా వాటి మీద పడ్డం, అవి కాటువేయడంతో పాము విషానికి విరుగుడు మందు లేకపోవడంతో రైతుల ప్రాణాలు పోవడం, ఆ కాలానికి పాము కాటుకు చికిత్స అందించే మందులు లేకపోవడం, ఉన్న ఒకటో రెండో రకం మందుల్ని నిల్వ చేసుకునేందుకు ఫ్రిడ్జ్ వంటి సదుపాయం లేకపోవడం, ఉన్నా కానీ విద్యుత్ సరఫరా అంతంత మాత్రంగానే ఉండడం వంటి ఎన్నో అవరోధాలుండేవి. పైగా మారుమూల గ్రామాల్లో ఆ సదుపాయాలు అసలుకే ఉండేవి కావు. పాముకాటు మూలంగా వేల సంఖ్యలో రైతులు మరణిస్తుండడంతో వారిలో చాలామంది తమ పొలాలు వదిలిపెట్టి పట్టణాలకు వలస వెళ్ళిపోయారు. పట్నం పోయి కూలీనాలి చేసుకుని బ్రతకడం సులువైంది. అప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకుంది. పాముకు సహజ శత్రువైన ముంగిసలను దానిపై ప్రయోగించడమే సరైన పనిగా జపాన్ ప్రభుత్వం భావించింది. కానీ జపాన్లో ముంగిసలు ఉండవు. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి వాటిని సేకరించి హబూ జాతి పాములు ఎక్కువగా తిరుగుతున్న చోటల్లా విడిచిపెట్టారు. ముంగిసల చురుకుదనం, వేగం, దాడి చేసే తీరు పాములను తప్పించుకోలేకుండా చేస్తుంది. కోబ్రా వంటి పాములు కాటు వేసినా కూడా తట్టుకునే రోగ నిరోధక శక్తి, నిరోధక గుణం వాటికుంటుంది. ఇది వాటికున్న చక్కని గుణమనే చెప్పుకోవాలి. హబూ జాతి పాములు కూడా కోబ్రా వంటి ప్రమాదకర సరీసృపాలే. నరాలను అచేతనం చేసే గుణం కలిగిన, తీవ్రస్థాయి విషం కలిగిన హబూ పాములు కాటు నుంచి రైతులు తప్పించుకోలేకపోవడానికి అదే కారణం. ఆ లక్షణం లేని ముంగిసలు హబూ జాతి పాములతో పోరాడినా, కోరికినా ఆ పాములే కాటు వేసినా కానీ నిలదొక్కుంటాయి. ముంగిసలు పాముల్ని తినడం కోసమే చంపవు. అవి కనిపిస్తే చాలు దాడి చేసి చంపేస్తాయి. కడుపు నిండినా కానీ పాము కనిపిస్తే మాత్రం ముంగిసలు వదిలిపెట్టవు. కాబట్టి జపాన్ రైతులకు ముంగిస రూపంలో పాముల నుంచి కాపాడే మిత్రుడు దొరికినట్లయింది. అందుకే ప్రభుత్వం ముంగిసల్ని తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు ఎంతగానో సంబరపడ్డారు. తమ ప్రాణాలకు రక్షణ లభించిందని, హాయిగా పొలం పనులు చేసుకోవచ్చని భావించారు. అయితే వాళ్ల సంతోషం మీద నీళ్లు చల్లినట్లయిందని తొందరలోనే తెలుసుకున్నారు. పాములు సర్వసాధారణంగా రాత్రివేళల్లో సంచరిస్తూ ఉంటాయి. ముంగిసలేమో రాత్రివేళ వేటాడలేవు. రాత్రిపూట పొలం పనులు చేయాల్సొచ్చి వెళ్లే రైతులే ఎక్కువగా హబూ పాముల కాటుకు గురై చనిపోయేవాళ్లు. ఇళ్లల్లో నిద్రించే వ్యక్తుల పక్కల్లో చేరిన పాములు వారు కొంచెం కదిలినా చాలు కాటు వేసేవి. మరి పాముల సమస్య తీరేదెలా చెప్పండి? ముంగిసల రాకమూలంగా రైతులకు కలిగిన లాభం నామమాత్రమే. వర్షాకాలంలో బొరియల్లో నీళ్లు చేరి బయటకొచ్చిన పాముల్ని పగటిపూట ఆహారం కోసం ఏవైనా పాములు బయటకొస్తేనే మటుకు అవి మాత్రం ముంగిసల బారిన పడేవి. మొత్తానికి ముంగిసల దిగుమతి వల్ల అనుకున్నంత సత్ఫలితమైతే దక్కలేదు. పైగా పరిస్థితులు వికటించాయి. సహజ ఆహారమైన పాములు దొరక్కపోవడంతో ముంగిసలు వేరే మార్గం వెతుక్కున్నాయి. జపాన్లో పెరిగే చిన్న కుందేళ్ల జాతిని అవి తమ ఆహారంగా మార్చుకున్నాయి. అమామి ర్యాబిట్ పేరు. అలిగిన ఆ చిన్న కుందేళ్లు జపాన్లోని అమామి ఓషిమా, టోకోమిషిమా దీవుల్లో ఉన్నాయి. ఒకప్పుడు మొత్తం ఆసియా ఖండంలో పెరిగిన ఈ జాతి కుందేళ్లు ఇప్పుడు కేవలం ఈ 2 దీవులకే పరిమితమయ్యాయి. అంతరించిపోతున్న జీవజాతులుగా ఐక్యరాజ్య సమితి వీటిని గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పుడు దాపురించిన సమస్య ముంగిసల మూలంగా కొని తెచ్చుకున్నది. అవి తమ ఆహారం కోసం అమామి ర్యాబిట్ జాతితో పాటుగా స్థానికంగా ఉండే పక్షుల్ని ఆహారంగా వేటాడడం మొదలుపెట్టాయి. చెట్లెక్కి మరీ అక్కడ పక్షి గూళ్లల్లో ఉండే గుడ్లను తినేసేవి. ఇక అవి సర్వభక్షకులని చెప్పుకున్నాం కదా. రైతులు పండించిన పంటను తిని తినక కొరికి పరేసేవి. మొత్తానికి రైతులకు నష్టమే మిగిలింది. ముంగిసల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది. అమామి ఓషిమా దీవులో వదిలిపెట్టినవి 100 ముంగిసలే అనుకుంటే 2000వ సంవత్సరం నాటికి, అంటే సుమారుగా 20 ఏళ్లలో వాటి సంఖ్య 50,000 దాటిందని ఒక అంచనా. ఈ ముంగిసల మూలంగా స్థానిక జపాన్ పక్షులు, జంతువులు అంతరించిపోవడం మొదలైంది.
అప్పుడు ఆ ముంగిసల్ని పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించారు. అదేమంత సులభం కాదు, కానీ ఏదో ప్రయత్నం చెయ్యాలి కదా మరి. అందుకే అవి అధికంగా నివసించే ప్రాంతాల్లో కెమెరాలు అమర్చి వాటి అలవాట్లను ప్రవర్తనను గమనించి అవి తిరిగే చోట్లలో ప్రత్యేకమైన పంజరాలను ఏర్పాటు చేసింది జపాన్ ప్రభుత్వం. వాటి సంఖ్య మరీ ఎక్కువైన ప్రదేశాల్లో విషాహారాన్ని కలిపి పెట్టసాగారు. అలాగే ముంగిసల్ని వెతికి పట్టేందుకు కుక్కలకు తర్ఫీదిచ్చారు. ఘ్రాణశక్తి కుక్కలకు జాస్తి కనుక అవి ముంగిసల వాసన పసిగడుతూ మనుషులకు దారి చూపించేవి. ఆ ప్రాంతాలన్నిటా ముంగిసలను బంధించడం కోసం పంజరాలను అమరుస్తూ వెళ్లారు. 2018 నాటికి అమామి ఓషిమా దీవిలో ముంగిసలు అన్నవి లేకుండా పోయాయి. అంటే దాదాపుగా 18 ఏళ్ల పాటు ముంగిసలని పట్టి బంధిస్తూ ఉంటేనే వాటిని అంతం చేయగలిగారు. మీకేమనిపిస్తుంది మరి? మనిషి ప్రకృతికి ఎదురెళ్ళినప్పుడల్లా ఏదోలా ఎదురు దెబ్బలు తినక తప్పదని తెలియడం లేదు. ఆధునిక విజ్ఞానంతో మనిషి ఉన్నతుడవుతాడు. అయితే ప్రకృతి ఏర్పాటు చెదరగొట్టే ప్రయత్నాల్లో మాత్రం విఫలమవుతూనే ఉంటాడు. ఎన్ని ఎత్తులు వేసినా, ఎంత ఎత్తు ఎదిగినా కూడా ప్రకృతి దగ్గర తల వంచాల్సిందే. ప్రకృతి నియమాల్ని ఉల్లంఘించే ఏ జాతి అయినా క్రమంగా ఎదురు దెబ్బలు తినక తప్పదు. మరీ విపరీతంగా ప్రవర్తిస్తే నశించిపోక తప్పదు. ఏదో ఆశించి పాముల నిర్మూలన కోసం తీసుకొచ్చిన ముంగిసల మూలంగా స్థానిక జీవజాతులు ప్రమాదంలో పడ్డాయి కదా. కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు దేశీయ జంతువులు, పక్షుల మనుగడకే ముప్పు వాటిల్లింది. పాముల వల్ల ముప్పు ఉందని చెప్పి మొత్తానికి ఆ జాతిని నిర్మూలించడం వివేకవంతమైన చర్య కాదని జీవశాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే జీవుల మనుగడకే ప్రమాదమంటున్నారు. అలాగని వాటికి బలైపోవాలని కాదు. పాములే కాదు, సృష్టిలో ఏ జీవైనా ప్రమాదకరంగా ఉందంటే దాని నుంచి రక్షణ పొందే ఉపాయం ఆలోచించుకోవాలి. ప్రతి జీవికి ప్రత్యర్థి ఉంటుంది. లేకపోతే ఏవో కొన్ని జాతులే భూగోళాన్ని ఆక్రమించుకుని తక్కిన జీవుల్ని కబలిస్తాయి. హాబూ జాతి పాముల సంగతే తీసుకుంటే వాటి విషానికి విరుగుడు మందులు, టీకాలు కనిపెట్టి ఉపయోగించుకోవాలి. వాటి సంతతి పెరగకుండా కూడా తగిన చర్యలు తీసుకోవచ్చు. తెచ్చుకున్న ముంగీసల్ని మళ్ళీ 18 ఏళ్లు కష్టపడి పట్టుకున్నారు కదా, అలాంటి ఉపాయమే ఏదో ఒకటి ఉంటుంది. మరి ఆలోచించి చూసుకోవాలి, అడుగేయాలి. ముంగిసల వల్ల ప్రయోజనం కనిపించకపోవడంతో పరిశోధనలు చేసి 2000 సంవత్సరం నాటికి హబూ పాముల కాటుకు విరుగుడు మందును తయారు చేసుకుంది జపాన్ ప్రభుత్వం. దేశం మూలమూల ప్రాంతాలకు వాటిని సరఫరా చేశారు. ఇప్పుడిక పాము కాటుకు చనిపోతున్న వారి సంఖ్య దాదాపుగా లేదని చెప్పాలి. గత 15 ఏళ్ల సమాచారం విశ్లేషించినప్పుడు హబూ పాము కాటు వల్ల 2 రైతులు మరణించినట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. అంటే జపాన్ ఇప్పుడు హబూ పాముల ముప్పును అధిగమించినట్టే. ఉదాహరణ కోసం జపాన్ సంఘటనను చెప్పుకున్నప్పటికీ పర్యావరణంలో జీవులన్నిటికీ వాటి ప్రాధాన్యత వాటికుంది. ఒక జీవి ప్రమాదకరంగా మారినప్పుడు దాన్ని కట్టడి చేయడం మంచిది తప్ప అంతమొందించే ప్రయత్నం చేస్తే కొత్త ప్రమాదాలు పుట్టుకొస్తాయి. రైతు సోదరులకు ఈ విషయంలో మంచి అనుభవమే ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా జీవి మనిషికి హాని చేస్తుంది అని తెలిస్తే ఆ జీవిని నాశనం చేయడం సరైన పద్ధతేనా? కామెంట్ చేయండి.